గోపాల గోపాల శ్యామ గోపాల. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముఖ్యంగా ఈ మనకి విష్ణుమూర్తి యొక్క దశ అవతారాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఒక అవతారం. మనకి మానవాళి జీవితాన్ని దిశానిర్దేశం చేసేటటువంటి భగవద్గీతని మనకు అందించినటువంటి గొప్ప మహాను. ఆ యశోద కూడా ఇలా మట్టి తింటాడు అని నోరు తెరవమంటే నోట్లో బోన బ్రహ్మాండాలన్నీ చూపించాడు. అటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా గోపికలు పాలు పెరుగు నెయ్యి వెన్న అమ్మేవాళ్ళు అంటండి. అమ్ముతా మామూలుగా సహజంగా ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎలా అమ్ముతారో ఆ వస్తువు పేరు చెప్తారు కదా. పాలు తీసుకోండి పెరుగు తీసుకోండి అంటారు కదా. కృష్ణుని కొనుక్కోండి తాజా తాజా కృష్ణుని కొనుక్కోండి అని అలా అమ్మేవాళ్ళంట. అంతేకాకుండా ఇవి ఏవి కల్పితాలు కాదండి, జరిగినటువంటి యథార్థ సంఘటన. ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల. శివ శివ అంటే శుభమే కలుగు, శ్రీ శ్రీ అంటే సిరులే వచ్చు, కృష్ణ అంటే కష్టము రాదు. గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో రావయ్య మా ఇంటికి. గోపాల గోపాల శ్యామ గోపాల 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 శ్యామ గోపాల. మురళీ గానలుల గోపీ గోపాల, మురళీ గానలుల గోపీ గోపాల. గోపాల గోపాల శ్యామ గోపాల, దేవకీ నందన సుందర వేణుగోపాల, దేవకీ నందన సుందర వేణుగోపాల. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీకృష్ణ. మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ముఖ్యంగా ఈ మనకి విష్ణుమూర్తి యొక్క దశ అవతారాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఒక అవతారం. మనకి మానవాళి జీవితాన్ని దిశానిర్దేశం చేసేటటువంటి భగవద్గీతని మనకు అందించినటువంటి గొప్ప మహానుభావుడు. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన జీవితం ఎలా నడుస్తుంది, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేది భగవద్గీత ద్వారా మనకు అందించినటువంటి గొప్ప మహానుభావుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు యొక్క జీవితం మనం ఏమనుకుంటాం అంటే మనమే చాలా బాగా కష్టాలు పడుతున్నాం, కష్టాలన్నీ మనకే ఉంటాయి అనుకుంటాం. కానీ శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి కష్టాలలోనే పెరిగాడు. ఎందుకని, సహజంగా పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర కదా పాలు తాగి అలా తల్లిదండ్రుల ఆలనా పాలనలో మన ఏ పిల్లలైనా ఉంటారు. కానీ ఒక దేవకి వసుదేవులకి జన్మించాడు. జన్మించి తర్వాత వెంటనే యశోదానందుల దగ్గర పెరిగాడు. అంటే ఒక రాజు క్షత్రియ కుటుంబంలో పుట్టి కూడా ఆయన రాజసుఖాలని అనుభవించలేదు. యాదవ వంశంలో అక్కడ పెరిగాడు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా పసిపిల్లాడు అప్పటి నుంచి కూడా కంసుడు సంహరించాలని చూస్తూనే ఉంటాడు కదా. అప్పటి నుంచి ఒక రాక్షసి తీసుకెళ్లి ఊరు బయట పెట్టి అట్లా చాలా కష్టాలు పడ్డాడు. అంతేకాకుండా మరి 12 ఏళ్ల వయసులోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. పర్వతాన్ని ఎత్తటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఆ మహానుభావుడే ఎన్నో కష్టాలని ఓర్చుకున్నాడు. అంటే కేవలం వేరే వాళ్ళ కోసమే ఆయన ప్రతిదీ దిశానిర్దేశం చేశాడు. అంతేకాకుండా మన వాళ్ళు తెలిసి తెలియక ఏమంటారంటే 16,000 మంది భార్యలు అంటారు. అది చాలా చాలా పెద్ద తప్పండి. అంటే
ఒక అవతారంలో ఉన్నప్పుడు దేవాది దేవతలందరూ కూడా గోపికలుగా జన్మించారు. అంతేకాకుండా గోపికలందరినీ రాజులు బంధించి చెరసాల్లో పెడితే వాళ్ళని విముక్తుల్ని చేస్తాడనమాట. చేసిన తర్వాత సహజంగా అలా వేరే వాళ్ళ దగ్గర ఉంటే తప్పుగా మాట్లాడతారు కదా, అందుకని వాళ్ళే శ్రీకృష్ణుడిని అడుగుతారట, నేను మా భర్త అని నిన్ను చెప్పుకుంటాము అని. వాళ్ళది ఎంత ప్రేమతత్వం అంటే, ఇప్పుడు సహజంగా మనం దేవుడు అంటే ఆ దేవుడి దగ్గర ఉన్న కాసేపే మనం పూజ చేస్తాం, తర్వాత మళ్ళీ మనకి ధ్యాస అలా ఏమీ ఉండదు. కానీ 24 గంటలు వాళ్ళ నిద్రలో మేల్కొంటల్లో కూడా కృష్ణుడంటే అసలు కృష్ణుడంటేనే ప్రేమ అంటేనే కృష్ణుడు, అలా భావంతో వాళ్ళు ఉన్నారు. మరి సహజంగా గోపికలందరూ వాళ్ళకి ఎప్పుడు వేరే ఏమి తెలియదంటండి, ఆ వాతావరణం కృష్ణుడు లీలలు తప్ప ఏం తెలియదంట. అందుకే కృష్ణుడు వెన్న పాలు అలా దొంగతనం చేసినట్లుగా చేసి వాళ్ళని ఆహ్లాదపరచడానికి అలా చేసేవాడంట. ఆ యశోద కూడా ఇలా మట్టి తింటాడు అని నోరు తెరవమంటే నోట్లో బోన బ్రహ్మాండాలన్నీ చూపించాడు. అటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా గోపికలు పాలు పెరుగు నెయ్యి వెన్న అమ్మేవాళ్ళంటండి. అమ్ముతా మామూలుగా సహజంగా ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎలా అమ్ముతారో ఆ వస్తువు పేరు చెప్తారు కదా, పాలు తీసుకోండి పెరుగు తీసుకోండి అంటారు కదా, కృష్ణుడిని కొనుక్కోండి తాజా కృష్ణుడిని కొనుక్కోండి అని అలా అమ్మేవాళ్ళంట. అంతేకాకుండా ఇవి ఏవి కల్పితాలు కాదండి, జరిగినటువంటి యథార్థ సంఘటనలు. ఒకసారి కృష్ణయ్యకి తలకాయ నొప్పి వస్తుందంట. తలనొప్పి వస్తే తలనొప్పి ఎలా నాకు తగ్గట్లేదు అంటే, స్వామి నీకు తెలియనిదే ఉంది, దానికి మందు నువ్వే చెప్తే మేము చేస్తామంటే, ఎవరైనా కానీ ఒక గొప్ప భక్తుడు కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగి నీళ్లు నాకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది అని చెప్తారంట. కాళ్ళు కడిగి నీళ్లు దేవుడికి ఎవరిస్తారండి? ఎంత మందిని వెళ్ళి అడిగినా కానీ ఎవరు ముందుకు రారంట. ముందుకు రాకపోతే అయ్యయ్యో మేము కాలు గడిగి ఏ పనైనా చేస్తాం, కావాలంటే ఆయనకు సేవ చేస్తాం, ఏదైనా చేస్తాం, కానీ మేము కాలు గడిగి నీళ్ళు ఆయనకి ఎలా తల మీద చల్లుతాము, అలా చేయమంటారంట. గోపికల దగ్గరికి వెళ్ళి అడుగుతారంటండి, వెంటనే వాళ్ళు ఏం ఆలోచించకుండా కాలు గడిగేసి నీళ్ళు ఇచ్చేస్తారంట. అప్పుడు వాళ్ళు అడుగుతారంట, అలా చేశారేంటి, దేవుడికి మీ కాలు గడిగిన నీళ్ళు తల మీద పోస్తారా అంటే, కాళ్ళు గడిగినవేంటి ఏంటి, కన్నయ్యకి తలకాయ నొప్పి వస్తే మాకెంత ఇబ్బంది, మా ప్రేమ అనేది, మా ప్రేమతో ఆయనకి ముక్తిగా బాధ తగ్గుతుందంటే అంతకంటే ఏం జీవితం కావాలి అని అన్నారట. అలాంటి ప్రేమతత్వం. అంతేకాకుండా ప్రేమకి రాధాదేవి కూడా గొప్ప ఉపమానం అండి. అంతేకాకుండా మనం ఈ అంటే అష్టమి నాటి అర్ధరాత్రి కృష్ణుడు పుట్టాడు అనమాట. అందువల్లనే కృష్ణాష్టమి తప్పకుండా జరుపుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అండి, చదువు వచ్చినా చదువు రాకపోయినా మనకి రామాయణం ఒకటి, భగవద్గీత ఒకటి, మీరు చదవకపోండి, చిన్న పుస్తకం అయినా మనం పెట్టుకొని ప్రతిరోజు పూజించుకొని దండం పెట్టుకోవాలి. అంటే పూజించడం అంటే దానికి పసుపు కుంకాలు పూసేసి అలా కాదు, మనం ఒక పూజా మందిరం మీద పెట్టుకొని ప్రతిరోజు స్నానం చేయంగా తాకి నమస్కారం చేసుకోవాలంట. అలా చేసుకుంటే కృష్ణుడు ఎప్పుడు మనల్ని వెన్నంటి ఉంటాడు. ఇంకొకటి అండి, భక్తిగా అమ్మో ఏం చేస్తే అనే భయంగా కృష్ణుడిని పూజించకూడదు. ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వాలి. అంటే గొప్పగా చెప్పటం కాదండి, నేనైతే అంతే. ఇప్పుడు బయటికి వెళ్తున్నానంటే ఆ కృష్ణయ్య వెళ్ళొస్తాను చూసుకుంటా ఉండు అని చెప్పి వెళ్తా. అలా అయితే ఆయన మనకి ఏది కావాలన్నా అది ఇస్తాడు. ఈరోజు యథార్థంగా జరిగిన ఒక ఇది చెప్తానండి. నేను వాస్తవంగా పూజ చేసుకుందాం అనుకున్నా, పూలు లేదే ఏం పూజ చేస్తామండి అని ఇలా అంటే నిన్న తేలేదు, పూలు లేవు కదా ఎలా పూజించాలా అనుకున్నా. అంటే మనం మామూలు పూలు ఉంటాయి, ఇలా గులాబీ పూలు అలా ఉండవు కదా. వాళ్ళు గుళ్ళోకి వచ్చి ఇన్ని పూలు ఇచ్చెళ్ళారు. ఈయన వెంటనే లలిత ఇగో పూలు అని చెప్పారు. అంటే మన దేవుడి మీద భక్తి ఉంటే ఆయనే మన దగ్గరకు వస్తాడు. అందువల్ల ఏంటంటే, అంతేకాకుండా ప్రతి నెలలో కూడా అండి, అంటే ఇలా అనే కాదు, అష్టమి రోజు మనకి సహజంగా కష్టాలు వస్తే ఎవరం తట్టుకోలేము. కాబట్టి అలాంటి కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి నెలలో శుక్లపక్షమైన కృష్ణపక్షమైన అష్టమి రోజు మనం కృష్ణుడిని, మనకి ఏ మంత్రాలు వచ్చినా రాకపోయినా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక 9 సార్లు అలా, అదిగో చూడండి భగవంతుడు నేనున్నాను అని అలా మనం చదువుకొని, ఏమి గొప్ప పదార్థాలు ఏం అక్కర్లేదండి. మేగడ, పాలు, అటుకులు అవి నైవేద్యం పెడితే చాలు. మనకు అందరికీ తెలిసిన విషయం, అటుకులు కుచేలుడు ఒక గుప్పెడు అటుకులు ఇస్తేనే అక్కడ అష్టైశ్వర్యాల్ని ఆయన ప్రసాదించాడు. కాబట్టి ఏంటంటే, అంటే దానికి కూడా ఒకటి చెప్తారండి,
కుచేలుడు అసలు సుధాముడు అన్నమాట ఆయన పేరు. ఆయన కృష్ణుడు కలిసి చదువుకున్నారంట. ఒకరోజు అడవికి వెళ్తారంటండి. వెళ్తే అంటే రోజు పుల్లలు తీసుకురావాలి కదా, అప్పుడు ఎంత పుత్రులైనా గురుకుల పాఠశాలలో గురువుగారి దగ్గర నుంచి చదువుకోవాలి కదా. వెళ్తే అక్కడ బాగా వర్షం వస్తుందంట. వర్షం వస్తుంటే కృష్ణుడేమో కింద నిలబడతాడంట, సుధాముడేమో చెట్టు పైకి ఎక్కుతాడంట. ఆయన దగ్గర బఠానీలు ఉంటాయంట, అవి ఇలా ఇలా తింటూ ఉంటాడంట. కృష్ణుడు అడుగుతాడంట, ఏం తింటున్నావు అంటే, ఏం లేదులే పళ్ళు కొరుకుతున్నాను అంటాడంట. అందువలనే కటిక పేదరికాన్ని అనుభవించాడని చెప్తారండి. అలా చెప్పడం వల్లనే ఇదిగో నేను ఇది తింటున్నాను, ఇగో రెండు నువ్వు తీసుకో అనలేదంట. మళ్ళీ ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని, నాకు చలికి పళ్ళు కొరుకుతుందా అని అన్నాడండి. అది ఇప్పుడు అంటే ఒకటండి, ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఎలా ఉంటే ఎలాంటిది అనుభవిస్తాము అనేది మనకి భగవంతుడు చెప్పాడు అనమాట. మీకు అందరికీ తెలిసిన విషయమే, 3 గుప్పెళ్ళు, ఒక గుప్పెడు తినంగానే అక్కడ అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయంట. 2 గుప్పెడు తినంగానే అంత బంగారు ఆభరణాలు వస్తాయండి. 3 గుప్పెడు తినబోతుంటే రుక్మిణీదేవి ఆగండి ఇంకా తినొద్దు అంటుందంట. అంత గొప్ప సత్యం కలిగినటువంటి తండ్రి. ఇంకొకటి ఏంటంటే మనం ఎంతమంది అన్నా కానివ్వండి, ఎప్పుడు కూడా మనం భగవంతుడి దాన్ని ఒక్కళ్ళమే చేసుకోకూడదు, అందరం కలిసి షేర్ చేసుకోవాలి. మనందరి పైన కూడా ఆ శ్రీకృష్ణుడి దయ ఉంటేనే మనం ఇక్కడ పూజ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి పూజించుకుందాం. అందరూ ఒకసారి చెప్పండి. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అందరూ మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీ పేర్లు, అందరి పేర్లు చెప్పుకోండి. చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం సర్వ కార్యేషు దిగ్విజయాభి వృద్ధ్యర్థం శ్రీ కృష్ణ పరమాత్మ పూజ కరిష్యే. సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. పెడదు అపోహిష్టాను యద్వస్తాను ఉజ్జయ సాతనాన హిరణాయ చక్షసే శివతం వరసస్తస్య భాజే తేహన వసతీరవ మాతరః తస్మాదరంగ మామ వయస్య క్షాయ జన్మథ ఆపో జనేథాచన శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరిష్యణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. రాధా మాధవ దేవతాభ్యో నమః. కుంకుమం సమర్పయామి. అందరూ పూలు తీసుకున్నారు కదా, దగ్గర ఉన్నాయి కదా. కూర్చోమాది ఇటు రాలేతే దేవి పక్కరా. నేను 108 నామాలు చదువుతానండి. మీరు ఓం అచ్యుతాయ నమః లేకపోతే ఓం శ్రీకృష్ణాయ నమః, మీకు ఏదొస్తే అది. ఓం అచ్యుతాయ నమః అనుకుంటా చేయండి. ఓం శ్రీకృష్ణాయ నమః, కమలానాథాయ నమః, వాసుదేవాయ నమః. ఏంది వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, వాసుదేవాత్మజాయ నమః, పుణ్యాయ నమః, లీలామానుష విగ్రహాయ నమః, శ్రీవత్స కౌత్సవధరాయ నమః, యశోదవత్సలాయ నమః, హరయే నమః, చతుర్భుజ శంఖదాయుధాయ నమః, దేవకీ నందనాయ నమః, శ్రీశాయ నమః,
నందగోప ప్రియాత్మజాయ నమః యమునా వేగ విహారిణే నమః బలభద్ర ప్రియాయ నమః పూతనా జీవితహరాయ నమః శకటాసుర భంజనాయ నమః నంద ప్రజాతి నందసే నమః సచ్చిదానంద విగ్రహాయ నమః నవనీత విలిప్తాంగాయ నమః నవనీత వటాయ నమః అనఘాయ నమః నవనీతహారిణే నమః ముకుంద ప్రదాయ నమః షోడశ స్త్రీ సహస్రేశాయ నమః త్రిభంగినే నమః మధురాకృతయే నమః సుఖవాగామృతాబ్దివే నమః పెద్దగా అనాలి గోవిందాయ నమః యోగినాం పతయే నమః వత్సవాటచరాయ నమః అనంతాయ నమః ధేనుకాసుర భంజనాయ నమః తృణితూర్ణవర్తనాయ నమః యమలార్జున భంజనాయ నమః ఉత్తల తాళభిత్రే నమః గోపగోపీశ్వరాయ నమః యోగినేయ నమః కోటి సూర్య సమప్రభాయ నమః ఇలాపతయే నమః పరంజ్యోతిషే నమః యాదవేంద్రాయ నమః యాదుద్వహాయ నమః వనమాలినే నమః పీతవాసినే నమః పారిజాతాపహరాయ నమః గోవర్ధనాలోచనేత్రే నమః గోపాలాయ నమః సర్వపాలకాయ నమః అజాయ నమః కొంచెం అజాయ నమః మధుగ్నే నమః మధురానాథాయ నమః ద్వారకానాయకాయ నమః బలినే నమః బృందావనాంత సంచారిణే నమః తులసీదామభూషణాయ నమః స్యమంతహణికర్త్రే నమః నరనారాయణాత్మకాయ నమః కుబ్జా కృష్ణాంబరధరాయ నమః మాయినే నమః పరమపురుషాయ నమః ముష్టకాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః సంసార వైరిణే నమః కంసారాయ నమః మురారయే నమః నరకాంతకాయ నమః అనాది బ్రహ్మచారిణే నమః కృష్ణా వ్యసనాకర్షకాయ నమః శిశుపాల శిరచ్ఛేత్రే నమః దుర్యోధన కులాంతకాయ నమః విదూర క్రూర వరదాయ నమః విశ్వరూప ప్రదర్శకాయ నమః సత్యవాచ్యే నమః సత్య సంకల్పాయ నమః సత్యభారమతాయ నమః జైనే నమః సుభద్రా పూర్వజాయ నమః జిష్ణవే నమః భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః జగద్గురవే నమః జగన్నాథాయ నమః వేణునాద విశారదాయ నమః వృషభాసుర విద్వాంసినే నమః బాణాసురకాంతకాయ నమః యుధిష్ఠిర ప్రాణదాత్రే నమః బర్హాబర్హ వసంతకాయ నమః పార్థసారదయే నమః అవ్యక్తాయ నమః గీతామృత మహోదత్యే నమః కాళీయ మణిమాణిక్య విరాజిత పదాంబుజాయ నమః దామోదరాయ నమః యజ్ఞభోక్త్రే నమః దానవేంద్ర వినాశకాయ నమః నారాయణాయ నమః పరబ్రహ్మణే నమః పన్నగాసన వాహనాయ నమః జలక్రీడా సమావక్త గోపీ వస్త్రాపహారకాయ నమః పుణ్యశ్లోకాయ నమః తీర్థపాదాయ నమః వేదవేద్యాయ నమః దయానిధయే నమః సర్వతీర్థాత్మకాయ నమః సర్వగ్రహ రూపిణే నమః పరాత్పరాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. వనస్పతి భగవద్దివ్య జ్ఞానాగంధస్థమితం ఆగ్రహ సర్వదేవానాం తూర్యం ప్రతిగృహత శ్రీరాధా మాధవ దేవతాక్షే నమః దీపం ఆగ్రహయామి. సజ్జన్ త్రివర్తి సంయుక్తం వనినాయోస్తం ప్రేమ గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతి విరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ గురా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి. ఓం భూర్భువస్సుః ప్రశ్నించండి శ్రీ రాధామాధవ దేవతాపై నారికేళ కదలికలు. ఓం ప్రాణాయ అపానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః యానాయ స్వః మధ్య మధ్య పానాయ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. అవసర నైవేద్యం సమర్పయామి. తాంబూలం అందరూ ఒకసారి తాకండి. నేనే ముందుకు వస్తాను. లోబా తాంబూలం సమర్పయం. భోగి ఫలేస్త కర్పూరై నాగవల్లి దళిరితో ముక్తాచన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. హారతి అక్కడ దగ్గర దీపం దీపంలో వెలిగిస్తుంది. వెలిగించు.
గడ్డుతుంది పాత్రమధో పునర్గాతి మధవ్యో సమితి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదే యజమానాయుస్తేజో గాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాధిపత్యం అధా మాధవ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. సంత శ్రీరస్తు సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీకృష్ణ. అందరూ కొంచెం అక్షంతలు తీసుకోండి. మంత్రపుష్పం అండి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహాదేవాయ నమః. ఓం తద్ బ్రహ్మ ఓం తద్ వాయు ఓం తదాత్మ ఓం తత్ సత్యం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం ప్రజాపతి. మీ గోత్రం పేరు చెప్పుకోండి మనసు. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. యాని కాని జన్మాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూజితం మయా దేవ పరిపూర్ణస్తు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నమస్కరించుకోండి. అందరూ ఒకసారి నమస్కరించుకుంటా చెప్పండి. శివ శివ అంటే శుభమే కలుగు. శ్రీ శ్రీ అంటే సిరులే వచ్చు. కృష్ణ అంటే కష్టము రాదు. రామ అంటే రోగము రాదు. అచ్యుత అంటే ఆపద రాదు. గోవిందంటే గొడవే లేదు. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? మనకు శుభం కావాలంటే శివ శివ అనాలి. శ్రీ సంపదలు కావాలంటే శ్రీమాత్రే నమః అనాలి. కష్టం రాకూడదంటే కృష్ణ అనాలి. ఆపద వద్దంటే అచ్యుత అనాలి. రోగం వద్దంటే రామ అనాలి. కాబట్టి మాకు ఏం కావాలో ఏం వద్దో నీకు తెలుసు కాబట్టి నువ్వే మాకు ప్రసాదించు తండ్రి. మాకు ఎప్పుడు నీడలాగా ఉండు. మనం ఎక్కడ అనుమానంతో ఉండే భక్తి మనకు వద్దండి. పరిపూర్ణమైన భక్తితో ఉందాం. ఒకటి చెప్పుకుందాం, ఒక పాట చెప్పుకుందాం. ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర నంద యశోద
నంద కిశోర జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల 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 జై జై వేణుగోపాల జై జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర నంద యశోద ఆనంద కిశోర జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల జై శ్రీకృష్ణ భగవాన్ కి జై. పద్మ మీరు ఒక పాట చెప్పండి కృష్ణుడిది చెప్పండి అందరు చెప్తారు గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో రావయ్య మా ఇంటికి కృష్ణయ్య రావయ్య మా ఇంటికి గల్లు గల్లు గజ్జలతో సవ్వడితో గజ్జలతో చిరువమ్ముల సవ్వడితో రావయ్య మా ఇంటికి కృష్ణయ్య రావయ్య మా ఇంటికి అష్టసకుడు నీవని ఇష్టమైన వంటలు అష్టసకుడు నీవని ఇష్టమైన వంటలు అష్టసకుడు నీవని అది ఇష్టమైన పెట్టుకోండి వంటలు అష్టసఖుడు నీవని ఇష్టమైన వంటలు ఇక్కడ పెట్టుకోండి కష్టపడి చేశాము కన్నయ్య నీ కోసం 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 ఎన్నదున్న మీగడలో గిన్నెలలో నింపాము ఎన్నదున్ను మీగడలో గిన్నెలలో నింపాము ఎన్నదున్ను మీగడలలో గిన్నెలలో నింపాము ఎన్నదున్న మీగడలో గిన్నెలలో నింపాము ఆరగించరావయ్య ఆనంద నందల ఆరగించరావయ్య ఆనంద నందల ఆరగించరావయ్య ఆనంద నందల ఆరగించరావయ్య ఆనంద నందల గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో చిరు అందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో చిరు అందెల సవ్వడితో రావయ్య మా ఇంటికి కృష్ణయ్య రావయ్య మా ఇంటికి రావయ్య మా ఇంటికి కృష్ణయ్య రావయ్య మా ఇంటికి గోపికల వీళ్లలోన గోల చేసినావేమో గోపికల ఇళ్లలోన గోల చేసినావేమో గోపికల వీళ్లలోన గోల చేసినావేమో గోపికల ఇళ్లలోన గోల చేసినావేమో బంగారు పాదాలు కందిపోయినాయేమో బంగారు పాదాలు కందిపోయినాయేమో బంగారు పాదాలు కందిపోయినాయేమో బంగారు పాదాలు కందిపోయినాయేమో మా హృదయం పానుపుగా చేసి ఉంచినామయ్య మా హృదయం పానుగా చేసి ఉంచినామయ్యా మా హృదయం పానుపుగా చేసి ఉంచినామయ్య మా హృదయం పాన్పుగా చేసి ఉంచినావయ్యా పవళించగరావయ్య ఆనంద నందల పవళించగరావయ్య ఆనంద నందల పవళించగరావయ్య ఆనంద నందల పవళించగరావయ్య ఆనంద నందల గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో చిరు అందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో సిరువందెల సవ్వడితో గల్లు గల్లు గజ్జలతో చిరు అందెల సవ్వడితో రావయ్య మా ఇంటికి కృష్ణయ్య రావయ్య మా ఇంటికి 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 జై శ్రీకృష్ణ భగవాన్ కి జై
ఇంకెవరైనా చెప్తారా? ఇంకొకటి చెప్పుకుందాం. మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, మురిపించ సిఖిపించ రార కృష్ణ, మురిపించి సురిపించి రార కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరార కృష్ణ, నీ ముద్దు మోము మాకు చూపరార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల మురిపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, నవమోహన భువనావన రార కృష్ణ, నవమోహన భూమోహన రార కృష్ణ, నవనీతము ఆరగించరార కృష్ణ, నవనీతము ఆరగించరార కృష్ణ, అటు దాగక ఇటు దాగక రార కృష్ణ, అటు దాగక ఇటు దాగక రార కృష్ణ, యశోదమ్మ నిన్ను పిలిచేరార కృష్ణ, యశోదమ్మ నిన్ను పిలిచే రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల మోపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, గలుగల్లను గజ్జలతో రార కృష్ణ, గల్లుగల్లున గజ్జలతో రార కృష్ణ, దోబూచులు చాలింక రార కృష్ణ, బూచులు చాలింక రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, నీ నటనలు నీ ఘటనలు చాలుర కృష్ణ, ఈ నటనలు నీ ఘటనలు చాలుర కృష్ణ, బుడి బుడి చిరు నడకలతో రార కృష్ణ, గుడి గుడి నడకలతో రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, గోపెమ్మల గోపయ్య గరార కృష్ణ, గోపెమ్మల గోపయ్య రార కృష్ణ, గోవర్ధన గిరిధారి రార కృష్ణ, గోవర్ధన గిరిధారి రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, మురిపాల గోపాల రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, శ్రీ గురువాయూరప్ప ఇటు రార కృష్ణ, జై శ్రీకృష్ణ భగవాన్ కి ఉయ్యాలు. ఇగో ఇక్కడ ఇలా పట్టుకొని ఉంది చూడు, ఇలా ఇలా ఊపాలి. ఊపమన్నారని కృష్ణని ఇంటికి ఎత్తుకెళ్ళవాలి. ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాల ఉయ్యాలు గేదెవరయ్యా, వేయి పడగల పాన్పు పైన పవళించే శ్రీరమణయ్య, యశోద నందన ఉయ్యాల యాదవ తిలక ఊపండి ఒక్కొక్కడు. ఉయ్యాల ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాల చిన్ని చిన్ని ఉయ్యాల, బుడి బుడి నడకల కృష్ణయ్య ఉయ్యాలుగే వేళయ్యా,
దేవకి నందన ఉయ్యాల దేవాది దేవ ఉయ్యాల ఉయ్యాలుయ్యాలుయ్యాల ఉయ్యాలుగే దేవరయ్యా యశోద నందన ఉయ్యాల యాదవ తిలక ఉయ్యాల పరమ పావన ఉయ్యాల పురుషోత్తమ శ్రీ ఉయ్యాల ఉయ్యాలుయ్యాలుయ్యాల ఉయ్యాలుగే దేవరయ్యా బుడి బుడి నడకల కన్నయ్యా ఉయ్యాలుగే వేళయ్యా హరి సుందర నందముకుంద హరినారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరినారాయణ హరి ఓం హరి సుందర నందముకుంద హరినారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరినారాయణ హరి ఓం వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి